ఇంతకీ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ హిందువా లేకుంటే ఎక్స్ క్రిస్టియన్ అని పెట్టాడు, అంటే క్రిస్టియన్ అయితే కాదు, మరి నాస్తికుడా? అటు హిందువా, నాస్తికుడా, లేకుంటే ముస్లిమా? అతను ఏమనంటే ఇండియన్ అనుకుంటాడా? అంటే ఇండియన్ అంటే అర్థం ఏంటి? అందరూ భారతీయులే కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఏమైనా భారతీయులు కాకుండా పోతారా? ఇటు నాస్తికుడు కాదు, అటు హిందువు కాదు, ఇటు క్రిస్టియన్ కాదు. అతను దేనికి సంబంధించినటువంటి వ్యక్తి? మళ్ళీ ఎక్స్ క్రిస్టియన్, ఆ క్రిస్టియన్ అనే పేరు పెట్టుకోకపోతే అతని గురించి ఎవడు కూడా పట్టించుకోడు. ఇప్పుడు అటు కాదు ఇటు కాదు, మరి ఏమనాలి ఇతనికి? ఇతను అంటాడు వికేఆర్ అన్న గారు మాట్లాడినటువంటి మాటలు ఆయన ఉన్నదే మాట్లాడారు. అక్కడ జరిగినటువంటి సంఘటననే లేవనెత్తి మాట్లాడారు ఆయన. దానికి నా కౌంటర్గా మాట్లాడుతూ, తప్పు లేదు, కౌంటర్ మాట్లాడడంలో ఎలాంటి తప్పు లేదు. అవతలి వ్యక్తి మాట్లాడిన దానికి మనం సమాధానం చెప్పడం అనేది అది మంచి పద్ధతి కాదనట్లేదు. కానీ ఇతను వల్గర్ లాంగ్వేజ్ని వాడుతున్నాడు. ఏమి మనకు రాదా వల్గర్ లాంగ్వేజ్? మనం బుర్ర లేనటువంటి వ్యక్తిలా మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు అలా మాట్లాడతావు? నేను అన్నాను కదండి, సబ్జెక్ట్ లేనివాడే అనవసరమైనటువంటి విషయాల గురించి అనవసరమైన మాటలు మాట్లాడతాడు పర్సన్ అనమాట. బైబిల్ గ్రంథం గురించినటువంటి సరైన అవగాహన కూడా ఇతనికి లేదు. వికేఆర్ గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది? ఇప్పుడు మత మార్పిడి అంటున్నారు. అసలు మతాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఎవరికి పట్టింది? ఈరోజు సువార్త ఎందుకు చేస్తున్నారు? ఆ గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను మనం పాటించాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఈరోజు మీ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మీరు పాటిస్తున్నారా పాటించట్లేదా? పాటిస్తున్నారు కదా. మరి ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలను బట్టి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఆ మాటను బట్టి సువార్త ప్రకటించాల్సినటువంటి బాధ్యత క్రైస్తవులలో ఉంది కాబట్టే కదా వారు సువార్తను ప్రకటిస్తున్నారు. మరి దాన్ని అడ్డగించాలి అనుకోవడం, దానికి మత సామరస్య అక్కడ ఏముంది? ప్రజాస్వామ్య దేశంగా ఉంటూనే దేశంలో ఒక ఫ్రీడమ్ అనేది ఉంది, స్వేచ్ఛ అనేది ఉంది, మత స్వేచ్ఛ అనేది ఉంది, భావస్వేచ్ఛ అనేది ఉంది. మరి ఇంత చక్కగా ఉన్నప్పుడు దీనిని ఉపయోగించుకుంటున్నటువంటి ప్రజలను మనం కాలరాయాలి, అడ్డుకోవాలి అంటే దీన్ని చట్టాన్ని అడ్డుకోవడమా కాదా? చట్టాన్ని ఉల్లంఘించడమా కాదా? మరి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఈ మాత్రం మినిమం నాలెడ్జ్ లేకుండా బతుకుతున్నాడా? ఇంత కూడా నాలెడ్జ్ లేకపోతే ఒక చట్టానికి వ్యతిరేకంగా మనం మాట్లాడడం ఏంటి? ఇప్పుడు సువార్త ప్రకటించాలి, మత స్వేచ్ఛ ఉంది, భావస్వేచ్ఛ ఉంది అని అన్నప్పుడు దాన్ని అడ్డుకోవాలి అనుకోవడం ఎంత బుద్ధిహీనత, ఎంత బుర్రలేనితనం మనం అర్థం చేసుకోవాలి. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ నీకు కౌంటర్ ఇవ్వాలి అనుకునేటటువంటి ఆ చేత ఉంటే, అంటే నీ కౌంటర్ ఇచ్చేటటువంటి సామర్థ్యం ఉంటే కౌంటర్ లేకపోతే నోరు మూసుకొని ఉంటే అది మంచిది కదండి. అంతేగాని నచ్చినట్లుగా నేను మాట్లాడతాను, వల్గర్ లాంగ్వేజ్ నేను ఉపయోగిస్తాను అంటే ఇప్పుడు అది సరైన విధానం కాదు. ఇప్పుడు నువ్వు మాట్లాడే వల్గర్ లాంగ్వేజ్ నేను మాట్లాడచ్చు, కానీ నేను ఎందుకు మాట్లాడను? మనకంటూ ఒక విఘ్నత ఉంది, మనకంటూ ఒక పద్ధతి ఉంది. మనం అలా మాట్లాడడం సరైనది కాదు. ఇప్పుడు అవతలోడు బుద్ధి లేక మాట్లాడాడు కదా అని మనం అదే గడ్డి తిన్నాం అనుకోండి, అది సరైన పద్ధతి కాదు కదండి. కాబట్టి ఇది ఆలోచించాలి. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అన్న, నువ్వు కౌంటర్ ఇవ్వు, నువ్వు సమాధానాలు చెప్పు. అవతల వ్యక్తి ఒకవేళ మాట్లాడింది తప్పే అనుకుంటే నువ్వు దానికి సమాధానం చెప్పే విధానం ఉంటుంది కదండి. నోరుంది కదా అని వాగెత్తానంటే అది సరైనటువంటి విధానం కాదని ప్రభు పేరట ఇది మనవి చేస్తున్నాను. జస్ట్ ఓన్లీ రిక్వెస్ట్ మాత్రమే అని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ